దేవుడు మొత్తుకుంటున్నాడు. ఏం ఆలోచన వచ్చింది? యూదులకి, క్రైస్తవులే కాదు, అన్ని జనులకు నువ్వు దేవుడనే. మీరు నన్ను వారి యొద్దకు పరిచయం చేయాలి, మీరే తీసుకెళ్ళాలి. నేనే మీ దేవుడను, మీరే నా సాక్షులు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కుటుంబం కూడా పెట్టుకోలేదండి యేసన్న గారు. భార్య పిల్లలు అనే ఈ జంజాటం తగిలించుకుంటే ఫ్రీగా సేవ చేయలేననుకున్నాడో ఏం సంగతో అది కూడా పెట్టుకోలే. ఆ కుటుంబ ఆనందాలు కూడా వదిలేసుకొని నా బ్రతుకు నీకు అంకితం ప్రభు అన్నట్టుగా తన జీవితం అంతా యేసు ప్రభు సేవకు అంకితం చేసి అనేక ప్రాంతాలు తిరిగి ప్రకటించి ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించాడు. దేవదాసయ్య గారు అంతే. అనేక మంది మనకు ముందు తరములో ఉండినటువంటి భక్తిపరులు ఎందరో తమ జీవితాలను అలాగా బలిపీఠం మీద కరిగించుకున్నారు, కాల్చి వేసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు వారిని వాడుకున్నాడు, వారికి ఏది తక్కువ చేయలేదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట తీర్మానం చేద్దాం. ఈరోజు డేవిడ్ లివింగ్స్టన్ గుండె దక్షిణాఫ్రికా ప్రజల కొరకు కొట్టుకుందని వాళ్ళు గుర్తించారు, ఆ గుండెను కోరుకున్నారు. మన హృదయం ప్రజల రక్షణ కొరకు విలపించాలి, ఆక్రోశించాలి, కొట్టుకోవాలి. నా సోదరి సోదరుడా, ఏం తిన్నాం, ఏం తాగాం, ఎంత సంపాదించాం, ఎంత అనుభవించాం అన్నది కాదు, అదంతా మట్టిపాలు. ధనవంతుడికి ఏం మిగిలింది? ధనవంతుడికి ఏం మిగిలిందండి? వ్యర్థుడైపోయాడు, స్వార్థజీవి. తన కోసం, తన భోగం కోసం, తన సుఖం కోసం బతికిన స్వార్థజీవి అగ్నిపాలయ్యాడు. సమాజ శ్రేయస్సు కొరకు తనకున్నదంతా కోల్పోయిన లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని కొనిపోబడ్డాడు. ప్రియులారా, దేవుడు మనకేం తక్కువ చేయడండి. ఏదన్నా కొద్దిపాటి శ్రమలు ఎదురైనా ప్రభువుకు తెలియకుండా ఏవి రావండి. ప్రభువుకు తెలిసి అనుమతించాడు అంటే తప్పకుండా వాటిని ఆయనే తీసేస్తాడండి. అది రోగమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆర్థిక సమస్య అయినా, అది ఏ విధమైన కలత అయినా ఒక్కటే గుర్తుపెట్టుకో, నా తండ్రికి తెలియకుండా ఇది రాలేదు. ఆయనకి తెలిసి దీన్ని అనుమతించాడంటే ఇది నాకు అవసరమై ఉన్నది. అవసరం లేనప్పుడు ఆయనే తీసేస్తాడని ధైర్యం తెచ్చుకోండి. అది విశ్వాసం. విశ్వాసం అండి, విశ్వాసం. తప్పకుండా తీసేస్తాడు దేవుడు. నా తండ్రి నీకేది తక్కువ చేయడు. నేను పోగొట్టుకున్నాను అనుకున్నవి కూడా నీకు భద్రం చేసే ఉంచుతాడు. యాకోబు ఏమనుకున్నాడండి? యోసేపును పోగొట్టుకున్నాను అనుకున్నాడండి. యోసేపు లేడనుకున్నాడండి. కానీ యోసేపును ఐగుప్తులో భద్రం చేసి, ఏలికను చేసి యాకోబును అక్కడికి తీసుకెళ్ళి కలిపాడండి. మనకు ఆయన ఉన్నాడండి. మనల్ని కంటికి రెప్పలా కాచుకునేవాడు ఉన్నాడు. మనం చచ్చినా తిరిగి లేపేవాడండి ఆయన. మనం చచ్చినా తిరిగి లేపేవాడు ఆయన. ఆయన ఉన్నాడు. మనల్ని లేపుతాడు, మనం కోల్పోయిన మన వారిని కూడా లేపుతాడు. అంత నమ్మకస్తుడు. కలత చెందాల్సిన అవసరంలా, కృంగిపోవాల్సిన అవసరంలా. నడుం కట్టండి, కార్యోన్ముఖులు కండి. ఆత్మల రక్షణ కొరకు దేవుని పని చేయటానికి నడుం కట్టండి. ఆత్మల భారంతో పరిగెత్తండి, సువార్తను అందించండి, దేవుని ప్రేమను చూపండి. మన దేవుడు యూదులకు, క్రైస్తవులకే కాదు, అన్ని జనులకు, సకల జనులకు ఆయన దేవుడని చాటండి. యేసు రక్షణ వార్తను లోకానికి చాటండి. సువార్త ప్రకటన అనే అగ్నిని చల్లారనీయకండి. ఆత్మల కొరకు ప్రార్థన, మూలుగుల విజ్ఞాపన అనే అగ్నిని చల్లారనీయకండి. లోకానికి దేవుని ప్రేమను చూపి ఆత్మలను రక్షించుట అనే అగ్నిని చల్లారనీయకండి. ప్రార్థనాగ్నిని, ప్రేమ జ్వాలను, సువార్త జ్వాలను చల్లారనీయకండి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. దేవుడు తన పనిలో మనందరినీ విరివిగా వాడుకొనుగాక. రేపు ప్రభు ముందు నిలబడ్డప్పుడు, భళా నా కోసం కష్టపడిన నా కుమారి, నా కుమారుడు అని ప్రభు మన గూర్చి చెప్పునుగాక. ప్రార్థన. పరిశుద్ధ ప్రభువా, స్తోత్రం, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రెండవ ఆరాధనలో నీ దాసును నిలవబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు. అందరి విషయమై నీవు ఎలాగైతే భారము కలిగి అందరి కొరకు ప్రాణం పెట్టావో దేవా, మేము కూడా అదే భారము కలిగి అనేకులకు నీ సువార్తను చాటునట్లు మాకు సహాయమును దయచేయండి. ప్రేమ చూపించుటయందు, ప్రకటించుటయందు, ప్రార్థించుటయందు ఎడతెగక అయ్యా ఇదిగో నీ ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడనక్కరలేని పనివారిగా ఉండునట్లు సహాయించి, నీ ఎదుట నుంచి
నుంచి బహుమానము పొందుకునే వారిగా ఉండునట్లు సహాయించి, సిలువ వ్యర్థము కాకుండాన్నట్లు నీ సువార్తను మోసుకొని పల్లెల్లోకి, గ్రామాల్లోకి, ఆయా ప్రాంతాల్లోనికి మేము వెళ్ళున్నట్లు కృప దయచేయి ప్రభువా. ఈ ఉపదేశం ద్వారా మా హృదయాలను మీరు మందించినందుకు స్తోత్రాలయ్యా. ఎప్పుడైతే నాయన నీవు అప్పగించిన ఈ బాధ్యతను తీసుకొని ముందుకు అడుగులు వేస్తామో మాకు కావలసిన సమస్తాన్ని మీరు అనుగ్రహించే దేవుడు అయ్యున్నావు ప్రభువా. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి అనుగ్రహించే దేవుడు అయ్యున్నావు ప్రభువా. ఈ బాధ్యతను గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని నీ బిడ్డలు మరలా సువార్తను చేతపట్టి వెళుతూ ఉండగా యేసు నామములు అనేక మంది రక్షణలోనికి వచ్చుదురుగాక ప్రభువా. అన్యజనుల ప్రాంతాలు నీ కొరకు పట్టబడును గాక ప్రభువా. అందరూ నీవే నిజమైన దేవుడని తెలుసుకొందురుగాక ప్రభువా. ఈ అగ్ని మాలో చల్లారిపోకుండా అంతకంతకు రగులునట్లుగా కృప దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి రక్షించు. ఎందుచేతనగా రాజ్యం, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు తండ్రి మనల్ని వాడుకొనును గాక. ఆమేన్. అనేక మందికి ప్రభువుని పరిచయం చేసే అవకాశం యేసయ్య మనకి ఇచ్చును గాక. ఆమేన్. అనేక ఆలోచనలను, ఐడియాస్ను దేవుడు మనకు దయచేసి అనేక మందిని రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, యేసు నామమున సంపూర్ణ చేయగలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. ఇంతమంది ఇక్కడ నిలిచున్నారు, ఎవరు రోగులై ఉన్నారో, బలహీనలై ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, దేవా నీకు తెలియకుండా మాకేది రాదు. మా వస్తువులు పోయినా నీకు తెలియకుండా పోయిన వాటిని తిరిగి రప్పించగలవు, మాకు ఇప్పించగలవు. మేము కోల్పోయిన వాటికంటే అధికమైనవి మాకు ఇవ్వగలవు. కనుక మా బిడ్డల్ని స్వస్థపరచండి, బాగు చేయండి, అప్పుల బంధకాల్లోంచి విడిపించండి, ఆర్థిక సమస్యలు తొలగించండి. అందరికీ ఆత్మల కొరకైన భారం ఇవ్వండి. ప్రతి ఒక్కరిలో నశించిపోతున్న ఆత్మను రక్షించాలన్న చైతన్యం ఇవ్వండి. బిడ్డల్ని బలపరచండి, క్షేమంగా తిరిగి గృహాలు చేరాలి. మా బిడ్డల మనసుల్లో ఎప్పుడు కూడా ఆత్మల రక్షణ, ఆత్మల రక్షణ, 4 ఆత్మల్ని సంపాదించాలి, 4 జీవితాలను కట్టాలనే రంది నా బిడ్డల్లో, నాలో ఎప్పుడు స్థిరపరచబడును గాక. మా ఊపిరి ఉన్నంత వరకు ఇదే రంది మాలో ఉండును గాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన మార్గాల్లో తోడయుండి తండ్రి సురక్షితంగా మనం నడిపించును గాక. ఆమేన్. అందరం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు.